హాయ్, ఐమ్ డాక్టర్ రమ్య, అనస్థీషియాలజిస్ట్ అండ్ ఇంటర్వెన్షనల్ పెయిన్ స్పెషలిస్ట్. మోకాళ్ళ నొప్పితో బాధపడే వాళ్ళని మనం రోజు చాలా కామన్గా చూస్తుంటాం. దీనికి గల ప్రధాన కారణాల్లో ఒకటి ఆస్టియోఆర్థరైటిస్. ఆస్టియోఆర్థరైటిస్ అనేది కీళ్లలో ఉన్న కార్టిలేజ్ మెల్లమెల్లగా దెబ్బతినడం. ఆస్టియోఆర్థరైటిస్తో బాధపడే వాళ్ళు నడవడానికి, మెట్లెక్కడానికి, కూర్చుని లేవడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇది వయసుతో వచ్చే కామన్ సమస్య అని డాక్టర్స్ని కన్సల్ట్ చేయడంలో ఆలస్యం చేస్తూ ఉంటారు. పెయిన్ కిల్లర్స్ మీద డిపెండ్ అవుతారు. కానీ ఇలా పెయిన్ కిల్లర్స్ మీద డిపెండ్ అవ్వడం వల్ల లాంగ్ టర్మ్లో నష్టమే కానీ మన బాడీకి ఏమాత్రం ఉపయోగం ఉండదు. బట్ కరెక్ట్ టైంలో డయాగ్నోసిస్ చాలా ఇంపార్టెంట్. క్లినికల్ ఎగ్జామినేషన్తో పాటు అవసరమైన స్కాన్ల ద్వారా మీ మోకాలి యొక్క ప్రాబ్లమ్ని, దాని గ్రేడ్ని బట్టి రైట్ టైంలో ట్రీట్మెంట్ తీసుకుంటే మీరు నీ రీప్లేస్మెంట్ సర్జరీని అవాయిడ్ చేయొచ్చు. ప్రతి కేసుకి సర్జరీ అవసరం లేదు. ఇప్పుడు నాన్ సర్జికల్ ఇంటర్వెన్షన్స్ చాలా అందుబాటులో ఉన్నాయి. రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అనేది మీ నొప్పి పుట్టించే నర్వ్స్ని టార్గెట్ చేసి నొప్పి తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. అలాగే పిఆర్పి థెరపీ మీ జాయింట్లో ఉన్న ఇన్ఫ్లమేషన్ తొందరగా తగ్గడానికి హెల్ప్ చేస్తుంది. సో డోంట్ ఇగ్నోర్ ద పెయిన్, అండర్స్టాండ్ ఇట్, ట్రీట్ ఇట్ అండ్ రీగెయిన్ యువర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్.